ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. వీడియో థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సంవత్సరం జిమ్ మెంబర్షిప్ కడతాం, కానీ సంవత్సరం అంతా రెస్ట్ తీసుకుంటాం. ఈ సిచ్యువేషన్ మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీరు కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి కింద, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. చాలామందికి అలవాటే జిమ్ మెంబర్షిప్లు కట్టేస్తారు, ఇంట్లో పడుకుంటారు. అయితే 2022లో రిపోర్ట్స్ ప్రకారం 49% ఇండియన్ అడల్ట్స్లో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది తగ్గుతుంది. అంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకే దానివల్ల ఒబేసిటీ పెరుగుతుంది. చూశారు కదా, చాలామంది మన దేశంలో కామన్ అయిపోయింది పెద్ద పెద్ద పొట్టలు పెట్టుకొని తిరగడం. మీకు సింపుల్గా చెప్పేస్తాను, మా ఫ్రెండ్సే కొంతమంది 31st డిసెంబర్ రోజు ఒక మాట అంటారు, అరే రేపు న్యూ ఇయర్ నుంచి నేను కన్ఫామ్గా జిమ్కి వెళ్తాను, సో డైట్ ఫాలో అవుతాను అనమాట అంటారు. సో కానీ న్యూ ఇయర్ ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడు కేక్ మొత్తం ఆడ తినేస్తాడు. సంవత్సరం మెంబర్షిప్ తీసుకుంటాడు, జనవరి మొత్తం జిమ్కి వెళ్తాడు, ప్రోటీన్ షేకులు క్రైటిన్లు అన్నీ తీసుకుంటాడు, డైట్ అన్నీ ఫాలో అయ్యి ఫిబ్రవరి నుంచి మళ్ళీ రసమలాయిలు మిల్క్ షేకులు ఐస్ క్రీమ్లు తినడం మొదలు పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ మాట అంటాడు. అయితే ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది కామన్ అయిపోయింది అనమాట ఈ జనరేషన్కి. ఇది ఏదో జోక్గా ఉంది అనుకుంటే అది మన తప్పు, ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్ కొంచెం. అయితే ఈ సమస్య ఎక్కువగా సౌత్ ఇండియాలో బెంగళూరులో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే జిమ్లు అనేవి దగ్గరలో ఉండవు అనమాట. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అక్కడ కంపెనీస్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని జిమ్లో జాయిన్ అవుతారనమాట, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుందని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ కదా మనందరికీ తెలుసు, జిమ్ చేయడం 30 మినిట్సే చేస్తారు, కానీ జిమ్కి వెళ్ళడానికి 90 మినిట్స్ పడుతుందంట ట్రాఫిక్ వల్ల. అంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి ఓకే, కానీ దూరం ఉండే వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను నేను. సో ప్రపంచవ్యాప్తంగా ల్యాక్ ఆఫ్ టైం అనే వర్డ్ ఎక్కువ వినిపిస్తుంది. 2 minutes మ్యాగీ వినే ఉంటారు కదా, 6 days 6 pack అని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ అయింది ఆ రోజుల్లో. అది చూసి ఎంతమంది జిమ్లో జాయిన్ అయ్యారంటే, నాకు నిజంగా 1 weekలో 6 pack వచ్చేస్తుందా అంటే ఇది ఏదైనా 2 minutes మ్యాగీ లాగా అనుకుంటున్నారా ఏంటి? 1 weekలో 6 pack, 8 daysలో 8 pack, ఇవన్నీ సినిమాల్లో జరుగుతాయి కానీ నిజ జీవితంలో జరగవు. అయితే కొంచెం కూడా రీసెర్చ్ చేయకుండా వెళ్ళిపోతారా ఏంటి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే కొంతమంది జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళేంటి 1 week తర్వాత అర్థం ముందుకెళ్ళి నుంచి చూసిన తర్వాత 6 pack రాలేదని చెప్పి 1 year కట్టేస్తాడు జిమ్ మెంబర్షిప్. 1 week తర్వాత మానేస్తాడు, మళ్ళీ కేకులు గులాబ్ జాములు ఐస్ క్రీమ్లు అన్నీ తినడం మొదలు పెడతాడు అనమాట. తర్వాత చాలా మందిలో ఉండే భయం ఏంటంటే, జిమ్లో జాయిన్ అయిన తర్వాత వీడు కొత్తగా జాయిన్ అయ్యాడు, కానీ వాడు పక్కన ఓ 10 years 15 years నుంచి జిమ్ చేసిన అతను ఉంటాడు. ఒక అతను ఫుల్ మస్కులర్గా ఉంటాడు. అతను ఒక 30 kgs ఎత్తడం చూసి ఇతను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి, మజిల్ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి 5 kgs ఎత్తడం కూడా కష్టంగా ఉంటుంది. సో అతని పక్కన ఇతను నించోడానికే భయపడి జిమ్ మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే మనం ఇంతవరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం, అది పక్కన పెడితే ఫస్ట్ జిమ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొన్ని పాటించాలి, వాటి గురించి చెప్తా. జిమ్ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో పుషప్స్ ట్రై చేయండి. మనం ఎన్ని పుషప్స్ చేస్తే అంత మస్కులర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అప్పర్ బాడీది. కొంతమంది ఒకటి కూడా తీయలేరు. ఒక 1 week 10 days అలాగా 1 2 3 4 అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 10 20 30, సో ఆ 30 పుషప్స్ తీశారనుకోండి, వాళ్ళు జిమ్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత జిమ్ ట్రైనర్ ఫస్ట్ చెప్పేది పుషప్స్ తీయమనే. సో అదేదో ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడికి వెళ్తే ఇంకొంచెం మసిల్ అనేది కూడా పెరుగుతుంది. దాంతోపాటు మనం వెళ్ళాక మెషిన్ వెయిట్స్ కూడా మనం చేసుకోవచ్చు అక్కడ. ఒక క్విక్ క్వశ్చన్ అడిగేస్తాను, మీరు ఎంతమంది కేవలం స్నాప్ పెట్టడానికి జిమ్కి వెళ్తారు చెప్పండి? వెంటనే నాకు కామెంట్ చేసేది. నేను నోటీస్ చేసిన దాంట్లో కొంతమంది ఎంత రీసెర్చ్ చేస్తారంటే, తెల్లవారు చేస్తే బెస్టా, ఈవినింగ్ చేస్తే బెస్టా, మధ్యాహ్నం చేస్తే బెస్టా, తినక ముందు చేస్తే బెస్టా, తినేసిన తర్వాత చేస్తే బెస్టా, ఏంటి ఎక్సర్సైజ్లు అని అనుకుంటారు. ఎప్పుడు చేసినా పర్లేదు, కన్సిస్టెంట్గా చేయాలి. అది తెలియక ఈరోజు జనాలు ఉన్నారు మార్నింగ్ అని, ఈరోజు ఈవినింగ్ వెళ్తాడు, రేపు వెళ్తాడు, మళ్ళీ రేపు జనాలు ఉంటే ఎల్లుండి వెళ్తాడు, ఆ రోజు వెళ్ళడం మళ్ళీ. ఈ టైప్ ఆఫ్ మనుషులు కూడా ఉన్నారు కొంతమంది. నాకు ఫన్నీ పార్ట్ ఎక్కడ అనిపించిందంటే, జిమ్లో అతను థ్రెడ్మిల్ చేస్తున్నాడు, థ్రెడ్మిల్ చేస్తూ జొమాటోలో అనుకుంటా ఆర్డర్ పెడుతున్నాడు బ్రేక్ఫాస్ట్. అయితే పక్కన ఇంకో థ్రెడ్మిల్ ఉంది, నేను వెళ్ళాను, టిఫిన్స్ ఆర్డర్ పెడుతున్నాడు, దాంతోపాటు హై ఆయిల్ ఉండే చికెన్ కర్రీ కూడా ఆర్డర్ పెడుతున్నాడు. అదేంటి భయ్యా జిమ్ చేస్తున్నావు మళ్ళీ అక్కడ అలా తినేస్తే ఎలాగంటే, లేదు భయ్యా ప్రోటీన్ ఉండాలి కదా అందుకు చికెన్ కర్రీ ఆర్డర్ పెడుతున్నాను అనమాట. ఒక బాబు, నువ్వు చికెన్ తింటున్నావు కానీ ఆ పక్కన ఉండే ఆయిల్ ఎంత ఉంటుందో తెలుసా, దానివల్ల నీ ఫ్యాట్ ఎలా కరుగుతుంది, నువ్వు థ్రెడ్మిల్ తొక్కుతూనే ఉండు, అది ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అని చెప్తే, లేదు భయ్య నా బాడీ ఇంతే అంటున్నాడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు జిమ్ మెంబర్షిప్ కట్టి వేస్ట్, ఏంటి ఇలా తింటే, నువ్వు దేనికి వచ్చావు మజిల్ గెయిన్కా ఫ్యాట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్ అన్నాడు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి వచ్చాను నేను పక్కకి. అలా ఉంటుంది అనమాట కొంతమంది మైండ్ సెట్. అయితే మీలో జిమ్ ర్యాట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఒక యావరేజ్ జిమ్కి వెళ్ళే అతని ఇంట్లో ఈ డబ్బాలు,
ఇవన్నీ ఉంటాయి చూడండి. ఎందుకు అవి? ఒక వే ప్రోటీనో క్రియేటినో కొంటే ఆ డబ్బాలతో ఇస్తారు కదా, సో అది కంప్లీట్ అయిపోతే డబ్బాలు ఇంట్లో వేస్తాం. సో అది మీ మదరో సిస్టరో మీ వైఫో ఏం చేస్తారు, దాంట్లో ఇంట్లో కావాల్సిన సామాన్లు పప్పులు ఉప్పులు అన్నీ పెట్టుకుంటారు కదా నార్మల్గా. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, బాదాము, జీడిపప్పు, సోయా చంక్స్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా మన డైట్ కోసం. సపోజ్ జిమ్ చేసేవాళ్ళు, కన్సిస్టెంట్గా చేసేవాళ్ళు, మీలో ఎవరికైనా ఇవన్నీ కొనుక్కొని మీ సామాన్లను వదిలించుకుంటారు. రోజు రోజుకి జీడిపప్పులు, సోయా చంక్స్ తగ్గడం చూసారు ఎప్పుడైనా? తగ్గితే అది మీ మమ్మీ వండే కూరల్లో కన్ఫామ్గా కనబడుతూ ఉంటాయి అనమాట. ఇది మీరు ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేశాను అలాగా. ఎగ్స్ అయితే నేను ఏదో డైట్ ఫాలో అయ్యి తిందాం అనుకుంటే మొత్తం కూర వండేస్తారనమాట దాంతో. కొంతమంది అయితే డంబుల్ పట్టుకున్నాడంటే వదలరు, కొంతమంది అయితే మెషిన్ పట్టుకున్నాడంటే వదలరు. దానివల్ల వెనకాల బోల్డ్ లైన్ నుంచి ఉంటుంది. ఒక రోజు అయితే చెస్ట్ డే అని ఉంటుంది. మండేస్ ఎక్కువ చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట, చెస్ట్ పుల్అప్స్, ఫ్లైస్ ఇలాంటివన్నీ. ఆ రోజు వెళ్ళామంటే మాత్రం కన్ఫామ్గా చెస్ట్ మిషనే దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆ రోజు లెగ్స్ చేస్తారు, అది రివర్స్లో చేస్తారనమాట. చెస్ట్, షోల్డరు, బ్యాక్, బైసెప్స్ ఇలా వెరైటీ చేస్తారు కదా, దానికి రివర్స్లో చేస్తారనమాట కొంతమంది, కేవలం మెషిన్స్ కోసం. లేకపోతే దొరకవు. ఇలా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్స్ చేయండి. కొంతమంది ఎలా అంటే వారం అంతా వెళ్ళడు, నెలలంతా వెళ్ళడు, సడన్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో మోటివేషన్ వీడియో చూస్తాడు. మోటివేషన్ వీడియో చూసిన తర్వాత తెల్లవారు జిమ్కి పరిగెడతాడు అనమాట. చాలా రోజుల తర్వాత చేస్తాడు కదా, బాడీ పెయిన్స్ వస్తాయి, ఆ రాత్రి పడుకుంటాడు. మళ్ళీ ఇంకో 1 వీక్ 1 మంత్ వరకు కదలు మళ్ళీ జిమ్కి. నేను చూసాను చాలామందిని అలాగే నేను ఒకరోజు మంచి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి మోటివేషన్ అయ్యి వెళ్ళాను తెల్లవారు. వెళ్తే ఆడు పెట్టిన సాంగ్కి నాకు ఉండే మోటివేషన్ అంతా పోయింది. ఏ సాంగ్ పెట్టాడు తెలుసా? ఎవరికైనా మోటివేషన్ వస్తుంది ఆ సాంగ్ వింటే. ఒక లేడీస్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చారంటే మాత్రం థ్రెడ్మిల్ జిమ్లో ఎవరికి దొరకదు. ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు కన్ఫామ్గా. ఒకవేళ కానీ జిమ్లో వైఫై ఆగిపోయిందంటే 50% జిమ్ ఖాళీ అయిపోద్ది. కొంతమంది కేవలం వైఫై కోసం వస్తారనమాట, జిమ్ మెంబర్షిప్ కట్టుకొని. మరి మా ఇంట్లో అయితే మాత్రం ఒకవేళ వాటర్ క్యాన్లు ఇవేమైనా ఎత్తాలి, ఎవరు బియ్యం బస్తే ఎత్తాలి, లేదంటే సిలిండర్ ఎత్తాలి అంటే మాత్రం జిమ్కి వెళ్ళవసరం లేదు, ఈ పనులు చేస్తే సరిపోద్ది కదా అని అంటారు. అదేంటో అర్థం కాదు. ఇది ఒకటేనా? మా జిమ్లో ఇంకో కల్చర్ ఉంది. బర్త్డే వచ్చిందనుకో, జిమ్లో ఎవరిదైనా బర్త్డే వస్తే కన్ఫామ్గా కేక్ అనేది స్పాన్సర్ చేస్తారనమాట జిమ్ ట్రైనర్. సో అందరికీ కేక్ కటింగ్ పెడతాడు. నాకు అది స్ట్రాటజీయో ఏంటో అర్థం కాదు, కానీ జిమ్ ట్రైనర్ అందరికీ కేక్ పంచుతాడు అనమాట ఆ రోజు మాత్రం. అలాగే దగ్గర ఒక 50 మంది ఉన్నారనుకో జిమ్లో, ప్రతిరోజు బర్త్డే ఉంటుంది. రోజు కేకులు తింటే ఇంకేం పెరుగుతుంది అడిగి బాడీ, అందుకే అడిగి జిమ్ మెంబర్షిప్ పెరుగుతూనే ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ ఏంటో అర్థం కాదు. కేక్ స్పాన్సర్ చేస్తాడు ఒక 1000 రూపీస్తో 500 రూపీస్తో, మనిషి 15,000 20,000 ఇస్తూ ఉంటారు కాబట్టి అది వాడికి ప్రాఫిట్ గెయిన్ అవుతుందని నాకు ఒక అభిప్రాయం ఉంది. అది నిజమో కాదు మీరే చెప్పండి. నేను నార్మల్గా మా ఇంటికి దగ్గరని నాన్ ఏసీ జిమ్కి వెళ్ళేవాడిని 1 year బ్యాక్. కానీ సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత నేను ఏసీ జిమ్లో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే ఏసీ వేసాడు. 3వ రోజు నుంచి 4 ఏసీలు ఉంటే ఒక ఏసీ రన్ అయ్యేది, మిగతావన్నీ ఓపెన్లో ఉండేవి కానీ రన్ అయ్యేవి కాదు. ఏమైనా అడిగితే చిన్న సర్వీస్ ఇష్యూ ఉంది, రెక్టిఫై అయిపోద్ది అనేవాడు. బాబు ఆ స్వెట్టింగ్కి జిమ్ చేసి ఉత్సాహం పోయి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కనీసం బయటకు వెళ్తే గాలినే వేస్తుందని. అసలు ఒక్కలో జిమ్ చేయబుద్దే లేదు. ప్రతి పనిలోనే మన దేశంలో ఎక్కువగా వినబడే మాట మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేస్తాను అని. ఇది జిమ్లోనే కాదు, ప్రతి యాక్టివిటీలో కూడా ఇదే జరుగుతుంది. అంటే కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంతే. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ రియల్ లైఫ్లో జరిగినవి, నా లైఫ్లో జరిగినవి, మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగినవి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ జరిగినా, లేదంటే నేనేమైనా రెక్టిఫై చేసుకోవాలనుకున్నా, ప్లీజ్ నాకు చెప్తే కన్ఫామ్గా నేను రెక్టిఫై చేసుకుంటా. అండ్ మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.